వెల్కమ్ టు ది మీడియామాటిక్స్. నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందే క్రోషియా ప్రాంతాన్ని గాని, సైప్రస్ ప్రాంతాన్ని గాని సందర్శించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఒక నెల కూడా తిరగకుండానే, ఒక మంత్ కూడా తిరగకుండానే మరొక 5 దేశాల్ని సందర్శించడానికి సిద్ధమైపోయారు. అయితే నరేంద్ర మోడీ గారు దాదాపుగా ప్రధానమంత్రి పదవికి వచ్చిన తర్వాత 11 ఏళ్లు ముగిసిపోయింది. ఈ 11 ఏళ్లలో దాదాపుగా 50 దేశాలను పర్యటించారు. అయితే మొన్న సందర్శించిన క్రోషియా ప్రాంతం గాని, సైప్రస్ ప్రాంతం గాని ఈ కౌంట్‌లో లేదు కానీ, ఈ కౌంట్‌లో కాకుండానే 50 దేశాలను సందర్శించేశారు నరేంద్ర మోడీ గారు. ఈ 11 సంవత్సరాల్లో. అవి కాకుండా మరో 5 దేశాల్ని పర్యటించడానికి సిద్ధమైపోయారు. ఈ 5 దేశాల్ని గనక ప్రపంచ పటంలో మనం చూస్తే, ఈ 5 దేశాల యొక్క విలువ ఎవరికైనా తెలిసుంటే మాత్రం, ఈ 5 దేశాల విషయంలో ఆర్థికపరమైన విషయం గాని, దౌత్యపరమైన విషయం గాని, ఈ 5 దేశాల గురించి ఎవరికైనా తెలిసుంటే మాత్రం నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ప్లాన్‌తోనే వెళ్తున్నారని అర్థమైపోతుంది. అయితే ఆ ప్లాన్ ఏంటి అనుకుంటున్నారా? భారత్‌కి, చైనాకి మధ్య ఆర్థిక సంబంధ విషయాల్లో ఎప్పటినుంటే చాలా పోటీగా ముందుకు వెళ్తున్నాయి. ఈ విషయం పైన చైనాని దాటేసి భారత్ ముందంజలో వెళ్ళడానికి, ఆర్థిక పరంగా భారత్ ముందంజలో వెళ్ళడానికి నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక ఆర్థిక వృద్ధి రేటుని సాధించిన దేశం ఏకైక దేశం మన ఇండియా. అయితే ఈ వృద్ధి రేట్‌ని ఇంకా పెంచడానికి, ఇలాగే స్థిరంగా ముందుకెళ్ళడానికి, పడిపోకుండా ఇలాగే స్థిరంగా ముందుకెళ్ళడానికి, లేదంటే ఇంకా పెంచడానికి కూడా తన వంతు కృషిని చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ కృషిలో భాగంగానే ఆయన ఈ పర్యటన. చైనా, భారత్‌లో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఎప్పటినుంచో పోటీ పడుతూ వస్తున్నాయి. ఈ విషయంలో భాగంగానే చైనా నుంచి ఎరువుల్ని కూడా ఆపేసింది. భారతదేశానికి వచ్చే ఎరువుల్ని కూడా ఆపేసింది చైనా దేశం. ఏవేవో విషయాలు చెప్పి, ఏవేవో తనిఖీ పేరిట విషయాలు చెప్పి ఏమీ సంబంధం లేకుండా అన్యాయంగా ఎరువులు ఆపేసింది చైనా భారత్‌కి రాకుండా. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే చైనా నుండి ఎరువులు మనకి ఆగిపోయాయో అప్పుడు ఎరువుల్లో ఉండే సల్ఫర్ కానీ, పొటాషియం కానీ, ఈ నిధుల కోసం భారతదేశం యొక్క ప్రధానమంత్రి వెతుకులాట సాధించారు. ఎవరి మీద ఆధారపడొద్దు, మనమే తయారు చేసుకున్న విషయం పైన వెతుకులాట సారించుకుంటూ వచ్చేస్తున్నారు. అయితే అన్ని ఖండాల్లోని ప్రతి ఒక్క ముఖ్యమైన దేశాన్ని మనం వదిలిపెట్టొద్దు అని చెప్పి ఆ దేశాలపై కాన్సంట్రేట్ చేయడం కానీ, లేదంటే ప్రపంచంలోనే ఎక్కువ గ్రేడ్‌లు కలిగిన, ఎక్కువ మార్కులు కలిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కువ పేరు పొందిన దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ దేశాలపై దృష్టి పెట్టడం సాధిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అందుకే ఈ పర్యటన. అయితే బ్రిక్స్‌లో కూడా ఓ ప్రధాన దేశంగా నిలబడి ట్రంప్‌కి షాక్ ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అయితే దౌత్యపరమైన విషయాల్లో గాని, ఆర్థికపరమైన విషయాల్లో గాని చాలా ముందుగా దూసుకెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. ఈ విషయంలో భాగంగానే మొట్టమొదటిగా ఘనా దేశం వెళ్ళబోతున్నాడు. ఘనా అంటే ఇది వెస్ట్ ఆఫ్రికాలోని ఒక దేశం. అయితే ఇది దేశం చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇందులో దొరికే ముఖ్యమైన నిధులు, గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, అండ్ తర్వాత వివిధ అనేక విలువైన నిధులు కానీ ఈ దేశంలో చాలా అధికంగా దొరుకుతాయి. కాబట్టి ఈ దేశంతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధమైపోయారు నరేంద్ర మోడీ గారు. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో గాని, ఆరోగ్యకి సంబంధించిన విషయాల్లో గాని, ఐటీ సంబంధం విషయంలో గాని చాలా ఎక్కువగా సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధమైపోయారు. అయితే ఇంతవరకు ఇండియాకు, ఆఫ్రికాకి మధ్య ఎలాంటి సత్సంబంధాలు చాలా అత్యధికంగా లేని సిట్యుయేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సిట్యుయేషన్‌ని మార్చేందుకు ఆఫ్రికాతో కూడా చాలా అత్యధికంగా సంబంధాలు పెట్టుకునేందుకు నరేంద్ర మోడీ గారు సిద్ధమైపోయారు. భారతదేశంలో ఆఫ్రికా యొక్క పేరును మోరు మ్రోగించడానికి సిద్ధమైపోయారు. నెక్స్ట్ నమీబియా. నమీబియా పేరు వినగానే చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతం, ఒక డిజర్ట్ ఇది వేస్ట్, దేనికి పనికిరాదు అనుకుంటారు. కానీ ఇక్కడ యురేనియం నిల్వలు కానీ, రేర్ ఎర్త్ మెటీరియల్స్ నిల్వలు కానీ చాలా అత్యధికంగా లభిస్తాయి. వీటిని కూడా ఏ మాత్రం కూడా లాస్ అవ్వొద్దనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ ముందడుగు వేశారు. అయితే ఈ ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? చైనా నుంచే వచ్చింది. చైనా ఇలాంటి దేశాల నుంచి, ఏవైతే పేద దేశాలున్నాయో, దాదాపుగా అక్కడ గోల్డ్ దొరుకుతుంది, డైమండ్స్ దొరుకుతాయి. కానీ ఆ దేశంలో పనికిరావు. అలాంటి దేశాల నుంచి ఈ గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, నిధులు కానీ, యురేనియం, సల్ఫర్, లిథియం, బోరాన్ వంటి నిధులను తీసుకొని వాళ్ళ దేశంలోకి తీసుకెళ్ళి ఆ నిధులని ఉపయోగించుకొని ప్రపంచంలోకెల్లా ఒక గొప్ప దేశంగా ఎదిగి అన్ని దేశాన్ని శాసించడానికి ప్రయత్నిస్తుంది ఈ చైనా దేశం, ఈ డ్రాగన్ దేశం. ఈ డ్రాగన్ దేశాన్ని పక్కకు తోసి మనం ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి, చైనా దేశం ఎలాగైతే చేస్తుందో మనం కూడా అలాగే చేయాలి అనే ఉద్దేశంతో నమీబియాను కూడా ఎంచుకున్నట్టు తెలుస్తుంది. మరొక దేశం ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఈ పేరు ఎప్పుడు వినలేదు కదా. అయితే ఈ ప్రాంతము దక్షిణ ఆఫ్రికాకి పైన, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా కింద, లాస్ట్‌లో దక్షిణ అమెరికా కింద ఉంటుంది ఈ ప్రాంతం. అయితే ఈ పేరుకి ట్రినిడాడ్ అండ్ టొబాగో గానే ఒక భారతదేశం వెలుపల మరో భారతదేశంగానే చెప్పుకోవాలి.
ఎందుకు అంటే ఈ దేశంలో చాలా చాలా వరకి అత్యధికంగా భారతీయులే ఉంటారు. కాబట్టి దీనికి మినీ భారత్ అని కూడా పేరు. అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా 4.5 కోట్ల మందికి పైగా ఎన్ఆర్ఐలు, వీఐపీలు ఉంటారు. అయితే వీరితో సంబంధాన్ని గనక మనం ఏర్పరచుకుంటే ఏ విషయంలోనైనా పాజిబుల్ అవ్వచ్చు. ఏ విషయంలోనైనా సులభతరంగా ముందుకు దూసుకెళ్లొచ్చు అనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీ గారు ఈ ఆలోచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతానికి వెళ్ళబోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ రాబోయేది అర్జెంటీనా. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ లభించే దేశం అర్జెంటీనా. అఫ్‌కోర్స్ దీని పక్కన ఉండే బొలివియా కానీ, పెరు గానీ, చిలీ కానీ ఈ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా రేర్ ఎర్త్ మెటీరియల్స్ లభిస్తాయి. కానీ అత్యధికంగా ప్రపంచంలోనే ఎక్కువగా లభించేది మాత్రం అర్జెంటీనానే. భౌగోళికంగా మాత్రం ఈ దేశం కంటే పెద్దది బ్రెజిల్ అయితే అతిపెద్ద దేశం బ్రెజిల్ అయితే దాని తర్వాత రెండవ దేశం అర్జెంటీనానే. అయితే ఇది అతిపెద్ద రెండవ దేశం మాత్రమే కాదండి. ఇది G20 నేషన్స్ కూడా. అందుకే భారతదేశం ఈ దేశంతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధమైపోయింది. మనమే కాదండి, ఇంతకుముందు చైనా కూడా ఈ దేశంతో అనేక విధాలైన సత్సంబంధాలు పెట్టుకొని ఈ దేశం నుంచి వచ్చే నిధులని అన్నింటిని సేకరించి వాళ్ళ దేశంలోకి తీసుకెళ్ళి ఎంత మటుకైతే వాళ్ళ దేశంలో యూజ్ అయితాయో అంత మటుకు మాత్రం వాళ్ళు వినియోగించుకొని, మిగతావన్నీ ఈ దేశం నుంచి తక్కువ రేట్లతో తీసుకొని, మిగతావన్నీ సరిపడినంత వాళ్ళు వినియోగించుకొని, మిగతావన్నీ ఇతర దేశాలతో డబుల్, త్రిబుల్ అలాగా విక్రయించేవారు. ఆ విధంగా ఆర్థిక విషయంలో అనేక ముందంజలో ఉంటుంది చైనా దేశం. ఇప్పుడు మనం కూడా అదే దారిలో నడవబోతున్నాం. ఇక నెక్స్ట్ రాబోయే దేశం బ్రెజిల్. ఈ బ్రెజిల్‌లో బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. ఇదే అత్యధికంగా ట్రంప్‌ని భయానికి గురిచేస్తుంది. భయాందోళనకు గురిచేస్తుంది ట్రంప్‌ని. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బ్రిక్స్‌తో సమావేశం కాబోతున్నారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా దేశాలు. ఈ 4 దేశాలు కలిసి ఒక సదస్సుని ఏర్పాటు చేసుకుంటాయి. ఈ సదస్సులో వారికి సంబంధించిన విషయాలు వెలువడుచుకొని, ఈ దేశాలు ముందుకు ఎలా ఎళ్ళాలి అనే ఆలోచన పరంగా ముందుకెళ్తూ ఉంటాయి. వారికి సంబంధించిన వినతులు ఏవైనా ఉంటే అక్కడ కోరుకుంటాయి. అయితే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ట్రేడ్ డిస్కషన్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. ఈ విషయం పైనే ట్రంప్ చాలా భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అయితే జూలై 8 లోపు ఈ ట్రేడ్ డిస్కషన్ జరిగిపోవాలి. ఎందుకంటే జూలై 8 తర్వాత ట్రంప్ గారు మన దేశంలో ఎగుమతి చేసే వస్తువుల పైన 26% టారిఫ్ విధిస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ టారిఫ్‌ని గనక మనం వెనక్కి తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ట్రేడ్ డిస్కషన్ చేయాల్సిందే. అసలు ఈ ట్రేడ్ డిస్కషన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. ట్రేడ్ డిస్కషన్‌లో భాగంగా అన్ని దేశాలు ఒప్పుకుంటే అన్ని దేశాలు కలిసి ఒక బలమైన కరెన్సీని ఏర్పాటు చేస్తాయి. ఈ బలమైన కరెన్సీ వస్తే గనక డాలర్ పడిపోతుంది. డాలర్ పడిపోతే అమెరికా విలువ తగ్గిపోతుంది. సో, అమెరికా ఏం చేస్తుందంటే అన్ని దేశాలు ఏకమై మమ్మల్ని పడగొడతాయేమో, డాలర్‌ని పడగొడుతుందేమో అని చెప్పి భయంతో ట్రంప్ గారు చాలా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయంలో భాగంగా ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఒప్పుకుంటే గనక ఖచ్చితంగా కరెన్సీ ఏర్పడుతుంది. కానీ నరేంద్ర మోడీ గారు భారత్ ఒప్పుకోకపోతే కరెన్సీ ఏర్పడదు. అందుకని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇండియా విషయం గురించి చాలా భయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఆల్రెడీ బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా. అయితే ఇంతకుముందు చైనా, రష్యా ఆల్రెడీ ఒప్పుకున్నాయి. నరేంద్ర మోడీ గారు మాత్రం స్టేబుల్‌గా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు బ్రెజిల్‌తో మనం కాన్స్టాంట్‌గా సంబంధాలు ఏర్పరచుకుంటే, సంబంధాన్ని చాలా మంచి పొజిషన్‌లో తీసుకెళ్తే, ఈ ట్రంప్‌ని భయపెట్టడానికి ఇదొక సూచనగా మనం మార్చుకోవచ్చు. అందుకని చెప్పి బ్రెజిల్‌ని ఎంచుకున్నారు నరేంద్ర మోడీ గారు. అయితే బ్రెజిల్ కూడా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ దేశం. అంతేకాకుండా జీ20 నేషన్‌లో కూడా ఒక భాగం కాబోతుంది. అండ్ తర్వాత 2047 వరకు అంటే 2047 వరకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంలో టాప్ 10లో ఉండబోతుంది ఈ బ్రెజిల్ దేశం. అందుకని చెప్పి బ్రెజిల్‌తో కూడా చాలా మంచి సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి సిద్ధమైపోతున్నారు నరేంద్ర మోడీ గారు.